సతీమణి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా విచ్చేశారు. ఇంతటి ఘనమైన స్వాగతాన్ని పలికినటువంటి ఇందుకూరుపేట మండల అందరూ కొంచెం త్వరగా నాకు కొద్దిగా కాలే పని చెప్పండి. జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, దేవిస్పేట గ్రామస్తులు, సోదర సోదరీమణులు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, ఉమ్మడి ఎన్డీఏ కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు ఇంత దేవిస్పేటలో ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికి మీరు మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను. తర్వాత మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము తప్పకుండా ఎన్నో సమస్యలు చెప్పారు. ఇప్పుడు మీ గ్రామస్తులు ఇక్కడ అవన్నీ కూడా మనం తీర్చుకుంటాము. అదే విధంగా ఇప్పటి వరకు మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మనకి చాలా పథకాలు ఇచ్చున్నారు. అవి కూడా ముఖ్యంగా మహిళలకి, ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ ఫ్రీ బస్ సర్వీసు, నెలకు 1500, అదే విధంగా తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకి 15,000, 3 సిలిండర్లు ఫ్రీ, ఇలాంటివి ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి. అదే విధంగా యువతకి నెలకి 3,000, 20 లక్షల జాబ్లు, మెగా డిఎస్సి, ఇలాంటివి కూడా చాలా పథకాలు మనకి ఇచ్చి ఉన్నారు. రైతులకి ఇక్కడ చాలా మంది రైతులు అది కూడా కూరగాయలు అవి పండించే వాళ్ళు ఉన్నారని విన్నాను. రైతులకు కూడా ప్రతి రైతుకి 20,000 లెక్కన ఇవ్వబోతున్నారు. అదే విధంగా మనము వాలంటరీ వ్యవస్థ కూడా కంటిన్యూ చేయబోతున్నారు. 5,000 నుంచి 10,000 వరకు వాళ్ళకి వేతనం పెంచారు. అవ్వ తాతలకి 4,000 పెన్షన్, వికలాంగులకి 6,000 పెన్షన్. అదే విధంగా జూన్ నెలలో మనకి 3,000, 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇస్తారు అవ్వ తాతలకి. అదే కాకుండా అందరూ ప్రతి గ్రామంలో చాలా అవసరమైన ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళు తాగు నీరు గురించి అడుగుతున్నారు, ప్లస్ ఇళ్ల స్థలాల గురించి కూడా అడుగుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తుంటే 2 సెంట్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ చెప్పారు. అదే విధంగా ప్రతి ఇంటికి తాగునీటి పైప్ లైన్ ద్వారా తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి మనకి అభివృద్ధి కావాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి. ఇప్పటి వరకు ఏ ఊరికెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఇదే సమస్యలు చెప్తున్నారు. ఇల్లు లేవని, చవటి కాలువలు సరిగా లేవని, అదే విధంగా తాగడానికి నీళ్లు లేవని, ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటున్నామని చెప్పి రోడ్లు, సీసీ రోడ్లు గాని ఇలాంటివన్నీ మనం అభివృద్ధి చేసుకోవాలి.
కావాలంటే ప్రజల ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కోవూరు నియోజకవర్గంలో 40 ఏళ్ల నుంచి మేము రాజకీయం చేస్తున్నాం, మేము పెద్ద రాజకీయ నాయకులం అని చెప్పే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా, కనీసం తాగునీటి సమస్య కూడా పరిష్కరించినంత తీరిక లేకుండా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఏ ఊరికి పోయినా అదే చెప్తున్నారు. కాబట్టి నేనైతే మీరందరూ అనుకోవచ్చు అమ్మ కూడా ఇలాగే చెప్పేసి పోతున్నారు, ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారు కాబట్టి ఎన్ని మాట్లాడుతున్నారని. నేనైతే అలా కాదు, మీకు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికే గాని మీ మీద పెత్తనం చేయడానికైతే కాదు. నాకు ఉన్న దాంట్లో ఇప్పటి వరకు సేవ చేశాను. ఇప్పుడు అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, గ్రామీణ అభివృద్ధి ఫండ్స్ గురించి అన్ని ఆలోచించి ఇక్కడ ఉన్న యువకులకి కోవూరు నియోజకవర్గంలో మనకెంతో ఇండస్ట్రియల్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి యువకుడికి మేము ఇంతకు ముందు చేశాము, ప్రతి దగ్గర విపిఆర్ వికాస్ అని చెప్పి పెట్టి ప్రతి దగ్గర స్పోర్ట్స్ క్లబ్స్ లాగా మేము వాటర్ ప్లాంట్స్ ఇచ్చిన నియోజకవర్గాల్లో అందజేస్తున్నాము. యువకులకి ఉద్యోగాలతో పాటు అవి కూడా చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అవన్నీ మనం చేసుకోగలమని, ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చుకొని అవన్నీ మనం చేసుకోగలమని, గ్రామాల్ని పట్టణాలుగా తీర్చిదిద్దుకోగలమని చెప్పి నేను మీకు అందరికీ మాట ఇస్తున్నాను. మీరందరూ ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. ఎప్పుడు మీరు ఎవ్వరు కూడా అందరు చెప్పే మాటలు వినబాకండి. నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. మీరందరూ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, సామాన్య ప్రజలైతేనేమి ఏ సమస్య ఉన్నా నా దగ్గర రావచ్చు, నాకు చెప్పుకోవచ్చు. నేను తప్పకుండా అవి తీరుస్తానని చెప్పి మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈ రోజున ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ పూర్తి చేసుకొని దేవిస్పేట గ్రామానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని, ఇంత అద్భుత స్వాగతం పలికిన దేవిస్పేట గ్రామ వాస్తవ్యులకు, అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 2014 కన్నా ముందు దేవిస్పేట గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నడవడానికి సరిగ్గా రోడ్లు లేవు, తాగేదానికి నీళ్ళ సమస్య ఉండేది, అలానే ఉద్యాన పంటలు, అలానే కూరగాయలు, అరటి తోటలు అన్నీ కూడా ఎక్కువగా వేసుకునే ప్రాంతము. అలాంటి అన్నీ కూడా గమనించి ఆ రోజున నారా చంద్రబాబు గారి సహకారంతో పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మనకి ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల ద్వారా కానివ్వండి, బీసీ సప్లై నిధుల ద్వారా కానివ్వండి, అలానే జనరల్ ఫండ్ ద్వారా కానివ్వండి మనకు అవసరమైన రోడ్లు వేసుకున్నాం. అలానే అవసరమైన మంచినీటి కనెక్షన్ని ఏర్పాటు చేసుకొని, కుళాయి కనెక్షన్ వేసుకొని అందరూ కూడా మంచినీళ్ళ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అలానే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాం. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ 5 ఏళ్ల కాలంలో ఇవాళ మేము దేవిస్పేట గ్రామంకి వచ్చేటప్పుడు యాగర్ల బ్రిడ్జ్ మీదనే రావడం జరిగింది. యాగర్ల బ్రిడ్జ్ బొక్కబడి దాదాపు 2-2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ బొక్కని పూడ్చే నాదుడు కూడా ఈ 5 ఏళ్ళలో కరువయ్యాడు. దానివల్ల ఇవాళ చూస్తే కనీసము రోజుకి 2 నుంచి 3 యాక్సిడెంట్లు ఆ యాగర్ల దగ్గర జరుగుతున్నాయి. కానీ పట్టించుకునే నాదుడు లేడు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుంది. అలానే మొన్ననే మీచం తుఫాన్ వచ్చింది. నేనే డైరెక్ట్ గా దేవిస్పేట గ్రామానికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తుఫాన్ వల్ల ఎన్ని పంటలు నష్టపోయాయి, అరటి తోటలు నష్టపోయి లక్షలు నష్టపోయారు. అలానే క్యాలీఫ్లవర్, బెండ, అలానే వంకాయలు ఇవన్నీ కూడా నష్టపోయాయి. ₹1 సాయం కూడా ప్రభుత్వం అందించలేదు. గతంలో మీకు గుర్తుంటే ఏదైనా చిన్న ఎల వచ్చినా ఆ పంటకి అరటి తోట అయితే ₹40,000 నష్టము, అలానే ఉద్యానవనం పంట అయితే 25,000 నుంచి 30,000 నష్టం మనం అందించేవాళ్ళం. అలానే వరి తోటలుగా వరి నష్టపడితే దానికి కూడా మనం ఆ రోజున నష్టపరిహారం ఇచ్చేవాళ్ళం. కానీ 5 ఏళ్ళలో 2 సార్లు విపత్తు వచ్చింది. 2 సార్లు కూడా ఒక్కసారి కూడా మన రైతులకి విపత్తు కాలంలో అండగా ప్రభుత్వం నిలవలేదు. అలానే నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే రైతులకు అండగా నిలిచామో అదే విధంగా అండగా నిలుస్తాం. మళ్ళీ సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ఇక్కడ అవసరమైన అన్ని కూడా సబ్సిడీలో ఇస్తాం. అలానే రైతులకి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ₹20,000 ప్రతి రైతుకి అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా
గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రోడ్లు వేసుకున్నాము, వాటర్ కనెక్షన్ తెచ్చుకున్నాం, ఇంకా కూడా చాలా చోట్ల వాటర్ కనెక్షన్లు మనము వీధి కొట్టి ఇవ్వగలిగాము. ఈసారి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ కనెక్షన్ ఇద్దాం. అలానే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కల్పిస్తూ ఇల్లు కల్పించే ఏర్పాటు కూడా చేద్దామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. ఇంకా సౌటి కాలువ సమస్య ప్రధానంగా దేవిస్పేట గ్రామంలో ఉంది. ఖచ్చితంగా ప్రతి గొంతులో ప్రతి వాడలో సౌటి కాలువ నిర్మాణం చేసుకొని అదంతా కూడా మెయిన్ కాలువలో కలిసే విధంగా మనం అందరం కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తాం, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్సీపీ కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారు, మీరు మళ్ళీ కూడా క్యూలో నిలబడి పెన్షన్ తీసుకోవాలి, ఏ సంక్షేమం అందాలన్నా కూడా మళ్ళీ క్యూలో నిలబడాలని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు కూడా నమ్మద్దు. ఖచ్చితంగా వాలంటీర్ని కొనసాగిస్తాం. వాలంటీర్ జీతాలు కూడా 10,000 రూపాయలు చేస్తూ సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి తెచ్చి అందించే విధంగా తెలుగుదేశం పార్టీ చర్యలు చేపడుతుంది. అలానే పిల్లలకి ఉపాధి కల్పిస్తాం. రైతులకి గతంలో ఏ విధంగా అయితే అండగా ఉన్నామో అదే విధంగా అండగా నిలుస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలుస్తూ ఖచ్చితంగా గ్రామాల్ని అభివృద్ధి పరుచుకునే విధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అడుగులు వేస్తారు. అలానే మనకి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. రాజకీయాల్లోకి ధనాన్ని ఆర్జించి రాలేదు. గతంలోనే రాజకీయాల్లో రాకముందే ఎన్నో మంచి పనులు ప్రజల కోసం చేశారు. వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలానే స్కూళ్ళు ఉచిత స్కూల్ని నడుపుతున్నారు. అలానే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి అలానే రాజ్యసభ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఎన్నో డబ్బులు మన ఇందుకూరుపేట మండలానికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఖచ్చితంగా దేవిస్పేట గ్రామం ఎన్నడూ చూడని అభివృద్ధి సంక్షేమం చూస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చే నెల మే 13వ తేదీ జరిగే జనరల్ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఎంపీ ఓట్లు, ఒకటి వచ్చి కేంద్రానికి పంపించడానికి, రెండోది వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి. 2 ఓట్లు కూడా ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు కొట్టేసి మీ అందరూ కూడా ఆశీర్వదించాలి. ఇక్కడ మన ముందుకు వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ అవకాశం కల్పించిన ఎన్డీఏ కూటమి సభ్యులకు అలానే గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.